సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ను పుష్ప 2 సినిమా నిర్మాత నవీన్తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. అనంతరం బాలుడి తండ్రి భాస్కర్కు నిర్మాత నవీన్ 50 లక్షల చెక్కును అందజేశారు. ప్రస్తుతం బాబు పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ఇక సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయొద్దని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినీ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లదని ఇండస్ట్రీని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. సినీ నటులపై దాడులను సహించబోమన్నారు. ప్రొడ్యూసర్ కానీ నేను కానీ వీళ్ళు కానీ అందరూ ప్రెస్ వాళ్ళు కానీ ఇలాంటి టైంలో రోజుగా నాయకుడు మాట్లాడడం దీంట్లో ఇప్పటికెళ్ళి నేను రాజకీయాలు మాట్లాడుకోలే. నేను అవసరం ఉంటే నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను. తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను. గవర్నమెంట్తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మొన్న చెప్పాను. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు, తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలే, ఆయన చేసేది 20-30 వేలు నౌకర్లు 20,000 రోజు లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవరు చేస్తున్నో ఎవరు చేపిస్తున్నో ఇవన్నీ చట్టం తన పని తాను చేసుకుంటుంది కానీ ఎవరి మీదకి ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు జేఏసీల పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. రామానాయుడు స్టూడియో, పద్మానాయుడు స్టూడియో 1000 కోట్లు ఇవాళ ఆస్తులు ఇవాళ తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడే ఉంచుకుంటాం, వాళ్ళని కాపాడుకుంటాం. ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్లని, ఆ జూనియర్ ఆర్టిస్టులని, ఆ హీరోలని ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మూవీ ప్రొడ్యూసర్ని ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది. అండ్ వి కుడెంట్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవడం ఇట్స్ బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చుట్టాలు వచ్చాం అండ్ హీఈస్ రికవరింగ్, బట్ doctors are doing their best for the recovery and we want to support the family. So sahayanga check sir,